హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఒక్కరు చెప్పండి, మీరు అందరూ చెప్తే సుస్సు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు సౌలు సమూయేలు ఏం జరిగింది? సౌలు సమూయేలుకి ఏం జరిగింది? సౌలుకి ఏమైంది? అభిషేకం ఎట్లా పోగొట్టుకుంటారు తెలుసా? అభిషేకం ఎట్లా పోగొట్టుకుంటారు? సింపుల్. జీవమరణములు దీన్ని కాపాడుకోవాలి. ఇవి రెండే అభిషేకాన్ని పోగొట్టుకునేవి, ఇవి రెండే అభిషేకాన్ని కాపాడుకునేవి. మరి ఈరోజు కుటుంబాలకు ఆశీర్వాదకరం. మరి ఎంతమంది, ఎన్ని కుటుంబాలు నిజంగా మేము ఆశీర్వాదకరంగా ఉండాలి అని ఆలోచిస్తున్నారు? మీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మీ కుటుంబానికి ప్రాముఖ్యమైనది ఏం చెప్పండి? మీ ఇంట్లో ఏముంటే ఆశీర్వాదం ఉంటుంది? మీ ఇంట్లో ఏముంటే ఆశీర్వాదం ఉంటుంది? గట్టిగా చెప్పాలా? యేసయ్య ఉంటేనే. నిజమది. యేసయ్య ఉంటేనే. యేసయ్య లేకుంటే రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. మార్తా మరియ ఇంట్లో యేసు ప్రభు లేడు. యోహాను సువార్త 11వ అధ్యాయం. యేసు లేనందున లాజరు చనిపోయాడు. సింపుల్. అయితే ఇప్పుడు చావు రాదు, కానీ దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, కన్నీరు, రోదన, వేదన అన్నీ ఉంటాయి. ధనం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఆస్తి బాగుంటుంది, అయితే నెమ్మది ఉండదు. ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు చాలామంది. ఇప్పుడు అసలు డబ్బులు లేవు అని చెప్పేవాడు అబద్ధికుడు. అన్నీ ఉన్నవాడే దరిద్రుడు. తెలుసా మీకు? కొంతమందికి అన్నీ ఉంటాయి, తినేకి నోరు ఉండదు. దండిగా ఉంటుంది ఆస్తి, పక్కన ఏముంటుంది? షుగర్ ఉంటుంది, లేకుంటే బీపీ ఉంటుంది. ఈ ఇద్దరు అక్కచెల్లెలు ఉన్నారనుకో, వాడు తినలేడు, తాగలేడు. తింటే సప్పుగా తినాల, ఉప్పు కారం లేకుండా తినాల. అవి తినాలంటే ఏం బాగుండాలా? మీరు ఎంతమంది ఆసుపత్రికి పోతారు? ఆసుపత్రికి పోయేవాళ్ళు చూపించుకుని పోరా. అవా మీరు ఆసుపత్రికి పోరా. నేను పోయినా పోరా చాలాసార్లు. ఆసుపత్రికి పోలేదా? మరి చేయొద్దు. మళ్ళా ఆసుపత్రికి పోయి డాక్టర్ కూర్చొని ఫస్ట్ ఏమంటాడు వాడు? చెప్పండి. ఫస్ట్ వాడు డాక్టర్ బీపీ షుగర్ చెక్ చేసేవాళ్ళు బయట మీకు చీట్ రాసి ఇచ్చేవాళ్ళు. చెప్పుర్రా ఒకసారి గట్టి చెప్పడుకోండి బుర్రాకి. పోయిందో ఏమంటాడు? నీ నాలుగు బయట వేస్తే నీ చరిత్ర చెప్తాడు వాడు, నీ లోపల ఏముంది ఏమి లేదు అని. వాడు డాక్టర్ చూడు ఫస్ట్ నాలుగు పట్టుకోడు, నాలుగు బయటకి ఏమా అంటాడు, లేకపోతే ఇట్లా కండు చూస్తాడు. ఫస్ట్ నాలుగే వాడు చూసేది. నీ నాలుగు చూసి రాసిస్తాడు వాడు నీ చరిత్ర ఏమని. వాడు చూడక ముందు యేసుప్రభు చెప్పాడు, రే నాలుక బాగా కాపాడుకోరా, ఈ దేహం ఆరోగ్యంగా ఉంటుంది, ఈ ఎముకలకు బాగా సత్తు ఉంటుంది అని. ఇప్పుడు చెప్పండి, ఆడుంది నీ ఆరోగ్యం? చెప్పాలా గట్టిగా. ఎవరి నాలుకలో? కొంతమంది పక్కన ఇట్లా కూర్చోలేము, అంత వాసన వస్తుంటుంది కొంతమందిది. ఎన్ని సోపులేసి పేస్ట్లేసి నాలుగు రుద్దినా ఎంత గలీజు ఉన్నా దేవుడు మనల్ని తీసి పడవేసేవాడు కాదు. అది జ్ఞాపకం పెట్టుకోండి. ప్రేమించే దేవుడు, నమ్మదగిన దేవుడు. ఇప్పుడు యేసు ప్రభు లేనందున మార్తా మరి ఇంట్లో ఏమైంది? మరణం వచ్చింది. అదే ఇంట్లో మళ్ళీ వేరే ఇంట్లో కాదు, అదే ఇంట్లోనే. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. యేసు ఆ ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి. వాకిటైన స్థలము లేనందున పక్షవాయువు గలవాడిని ఆయన యుద్ధకు దించగా వాడు చావకుండా బ్రతికి బయటికి వెళ్ళాడు. గట్టి చెప్పకూడదమ్మా?
ఒకప్పుడు ఆ ఇంట్లోనే ఏమనింది? చావు ఉన్నింది. ఎందుకు? యేసు లేనందున. మరి అదే ఇంట్లో ఎప్పుడైతే యేసుప్రభు వచ్చాడో చావుకి సిద్ధంగా ఉన్న పక్షవాయువు గలవాడిని యేసు అప్పుడే బాగు చేసి వాడిని స్వస్థపరిచి ఇంకొక మాట అంటాడు, నీ పాపములు క్షమించబడ్డాయి పో అంటాడు. చూసారా? యేసు ఉంటే ఇంకోటి ఏం చెప్పండి బోనసు? పాపాలు క్షమించబడతాయి. రోగాలు పోవడం మాత్రమే కాదు, పాపాలు క్షమించబడతాయి. యేసు ప్రభుని మనం నమ్ముకోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏమంటే మన పాపాలు క్షమించబడతాయి. అది తెలుసుకోవాలి ఫస్ట్. మనం చెప్పే సువార్త చెప్తా, యేసుప్రభుని నమ్ముకో నువ్వు సౌకర్యం అయిపోతావు, యేసుప్రభుని నమ్ముకో నీ బిడ్డ పెండ్లి అవుతుంది, యేసుప్రభుని నమ్ముకో నీకు పిల్లలు అవుతారు. ఇవన్నీ నమ్ముకుంటే అయితే, నమ్ముకోకపోయినా కూడా కొన్నిసార్లు అయితే అవ్వవా? పెండ్లి దేవుడు నిర్ణయించడం అవుతా లేదా? అయితే పాపాలు పోవు. మనం చెప్పాల్సింది ఏం తెలుసా? నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటే నీ పాపాలు పోతాయని చెప్పాలి. పాపాన్ని పోగొట్టగలిగిన వాడు యేసుప్రభు ఒక్కడే. అందుకని అన్నాడు, నాలో ఏదైనా పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా అన్నాడు. అంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కడు పాపం చేసిన వాడే, కానీ యేసుప్రభు ఒక్కడే పాపము లేనివాడు. ఈ దేవాది దేవుడు ఉన్నప్పుడు ఆ ఇంట్లో మరణం లేదు, ఆయన లేనప్పుడు మరణం వచ్చింది. అది ఇంకొక దగ్గర యేసు ప్రభు ఉండగా కష్టం వచ్చింది, బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది. యేసు ప్రభు ఉన్నాడు అక్కడ. హీ వాజ్ ప్రజెంట్ అండ్ హీ వాజ్ దేర్, బట్ దేర్ వాజ్ ఎ ప్రాబ్లం అరైజ్డ్. అంటే అక్కడ ఒక సమస్య వచ్చింది. ఎక్కడ తెలుసు అది? ఎక్కడ? పడవలో ఉన్నాడు యేసు ప్రభు. మరి సమస్య ఎందుకు వచ్చింది? సమస్య ఎందుకు వచ్చింది? గట్టిగా చెప్పాలా? మీరు చెప్పిన మాట కరెక్ట్. చెప్పండి ఏమది? ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు మీ ఇంట్లో ఉన్నాడు లేడా? మరి సమస్యలు ఎందుకున్నాయి? సమస్యలు ఎందుకున్నాయి అమ్మా? ఆ ఇంట్లో యేసుప్రభు లేడు, మరణం వచ్చింది. ఈ ఇంట్లో యేసుప్రభు ఉన్నాడు, స్వస్థత వచ్చింది. మరి మీ ఇంట్లో యేసుప్రభు ఉంటే మరి సమస్యలు ఎందుకు ఇప్పుడు? ఈరోజు కుటుంబ ఆశీర్వాదాలు. ఎంతమంది కుటుంబాలకు వచ్చారు? లేచిన పడండి. ఫస్ట్ మీ కుటుంబాల దగ్గర కూర్చోండి. ఇప్పుడే కూర్చోండి మీ కుటుంబాల దగ్గర. తొందరగా నిమ్మ కుటుంబాల బయలు కూర్చోబడి. ఫస్ట్ యేసుప్రభు లేనందున ఏమొచ్చింది? ఇంటికి మరణం వచ్చింది. యేసుప్రభు ఉంటే జీవం వచ్చింది. మరి ఇప్పుడు యేసుప్రభు ఉంటే సమస్య వచ్చింది. కారణము మీకు తెలుసు కానీ ఏం సమస్య? ఏమి చెప్పరు? సమస్య ఏమగమ్మా? మార్పు చెందకపోవడమే. ఇప్పుడు యేసు ప్రభు ఉన్న ఇంట్లో మరణం లేదు, విన్నారు. సరే, యేసు లేని ఇంట్లో మరణం వచ్చింది, విన్నారు. యేసు ఉన్న ఇంట్లో జీవం వచ్చింది, విన్నారు. మరి ఇప్పుడు యేసు ఉన్న ఇంట్లో కష్టాలు వచ్చినాయి. ఈ కష్టపడలేవు చెప్పండి, మామూలు మనుషులు కాదు వాళ్ళు, అపోస్తులు. చెప్పండి అపోస్తులు. మరి అపోస్తులకే కష్టాలు వచ్చాయంటే మరి మామూలు విశ్వాసులు గతి ఏమి? ఇప్పుడు అపోస్తులకి కష్టాలు వచ్చినాయి. అయితే వాళ్ళకు అర్థం కానిది ఏం తెలుసా? యేసు ఉన్న విషయాన్ని మర్చిపోయాడు. ఈరోజు చాలామంది అంతే, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, స్తుతిస్తారు, గణపరుస్తారు, అన్నీ చేస్తారు, కానీ లాస్ట్కి యేసుని మర్చిపోతారు. ఇంకా మా ఇంట్లో యేసు లేడు అనేటట్లు బిహేవ్ చేస్తారు. అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో ఏముందంట? చెప్పండి మీరే, నేను చెప్పిన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీరే చేసుకోవాలా. ఇదే వచ్చింది. యేసు ప్రభు ఉన్నాడు కానీ సమస్యలు కారణం ఏమంటే యేసు ప్రభు ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయారు. నిర్గమకాండం తీయొద్దండి, మనందరూ తెలుసు. ఐగుప్తు నుండి మోషే సైన్యాన్ని నడిపించి తీసుకొచ్చాడు. అందరిని ఒకదాన్ని నిలబెట్టాడు. వాళ్ళు వచ్చేటప్పుడు చాలా కష్టాల్ని దాటుకొని వచ్చారు. ఎర్ర సముద్రం దాటారు, ఫరో సైన్యాన్ని దాటారు, మంచి మంచి ఆహారం తిన్నారు, మన్నా తిన్నారు, అవేమి తీతర్లు తిన్నారు, అన్నీ తిన్నారు. బైబుల్ అంటది, వారు తక్షణమే యెహోవా చేసిన కార్యములను చెప్పండి గట్టిగా చెప్పండి
మీరెన్ని మర్చిపోయింటారు, వాళ్ళేమో కొన్నే, మీరెన్ని మర్చిపోయి ఉంటారు. ఎన్ని కార్యాలు చేయలేదు మీ జీవితంలో దేవుడు, ఎన్ని అద్భుతాలు చేయలేదు మీ జీవితంలో దేవుడు. శిష్యులు మర్చిపోయారు యేసు ప్రభు ఉన్నాడని. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినింది లెక్క ఉంది వాళ్ళకి. 7 రొట్టెలు 4 చేపలు 4,000 మంది తినింది జ్ఞాపకం ఉంది వాళ్ళకి. అద్భుతాలు జరిగింది జ్ఞాపకం ఉంది వాళ్ళకి. అయితే అద్భుతాలు చేసిన యేసు ఉన్న విషయాన్ని మర్చిపోయారు. మర్చిపోయి వాళ్ళే కష్టపడుతున్నారు. కొన్నిసార్లు అంటాం కదా, మా కష్టం మామే పడతాము, మా కష్టం మీకేం అర్థమైంది. ఆ దేవుడు కూడా మా కష్టం అర్థం. కొన్నిసార్లు నేను చాలామంది వింటాను ఈ డైలాగులు, మా కష్టం దేవునికి కూడా అర్థం కాదు సార్. నీ అయ్యా దేవుడికి అర్థం కాకుండా ఉంటుంటివా? చెప్పండి, దేవునికి తెలియదు కష్టము. కట్టుకున్న భార్యకు తెలిసి ఉండకపోవచ్చు, భర్తకు తెలిసి ఉండకపోవచ్చు, నిన్న కన్న అమ్మ నాయన కూడా తెలిసి ఉండదు. అందుకే చెప్పాను కదా, కన్న తల్లిదండ్రులైనా మరిచినా మరుచుదురేమో, వాళ్ళకి తెలియకుండా పోవచ్చు, కానీ యేసయ్యకు నీ కష్టం. అందుకే అన్నాడు కదా, నాకు 139 కీర్తన చాలా ఇష్టం. నాకు నేను కూర్చునుట, నేను లేచుట, నేను పడుకొనుట, నేను తినేది, నేను తిరిగేది, నేను ఏడుండేది, చీకట్లో మిద్ది మీద కింద అన్ని భార్యకి తెలియకపోవచ్చు, కానీ ఆయనకు తెలుసు. తెలుసా? భర్తకు తెలియకపోవచ్చు కానీ ఆయనకు తెలుసు. అమ్మానానికి తెలియకపోవచ్చు కానీ ఆయనకు బాగా తెలుసు. నా కష్టము దేవునికి ఏం తెలుస్తారంట. చాలామంది ఇదో బాగా దేవునికి ఏం తెలుస్తారు, నా కష్టం అంట. అయితే దేవుడు నీ గురించి, నీ కుటుంబం గురించి ఆయన కష్టపడ్డటువంటి కష్టాలు నీకు తెలుసా? ఎప్పుడైనా వాటిని జ్ఞాపకం చేసుకున్నావా? కృతజ్ఞత చెల్లిస్తున్నావా? ప్రభా, సింపుల్ చెప్తాను చూడండి. ఈ 3 రోజుల వర్షంలో ఎన్నో చెట్లు పడి, ఇండ్లు పడి, మిద్దెలు పడి, చూడండి మందే బిల్డింగ్ బయట కారుతూ ఉంది. మన బిల్డింగ్ ఇట్లా కారుతుందంటే ఇక మట్టి మిద్దెలు ఏమైంటాయి? ఎంతమంది చచ్చిపోయినారు ఈ 3 రోజుల వర్షాల్లో? యాక్సిడెంట్లు అయ్యి, లేకుంటే రోడ్లు స్కిడ్ అయ్యి, కాళ్ళు ఇరిగిపోయి, అదే రోడ్లో మనం నడుస్తాం, అలాంటి ఇళ్లలోనే మనం జీవిస్తున్నాము. మరి మనం బ్రతుకున్నాం కదా. ప్రభా, నేను బ్రతుకున్నది నీకు స్తోత్రం అని చెప్పా పొద్దున్న లేచి. ఎప్పుడుదో వద్దులే, ఈరోజు పొద్దున్న లేచిన తోటనే ప్రభా నేను బ్రతికున్నా నీకు స్తోత్రం. లేచిన తోటనే బ్రష్ చేసి, టీ ఉందా, బెడ్ ఉందా, కాఫీ ఉందా, పాలుండాయా, లేకుంటే అంగడికి పోయి తీసుకురా. తాగినాక మళ్ళీ అప్పుడు బ్రష్ చేసుకొని తిరిగి ఆపాకి ఈ నుంచి ఆయింటికి బ్రష్ చేసుకొని తిరిగి అంత అయినాక ఇప్పుడు ఆదివారం కదా చర్చికి పోదాం, రెడీ. లేచింతోనే ఫస్ట్ ఏం చెప్పో తెలుసా? అయ్యా నీకు వందనాలు, ఈరోజు నన్ను నా కుటుంబాన్ని నువ్వు కాపాడినందుకు నీకు మహిమ కలుగును గాక. ఈ మాట నేను చెప్పింది కాదు, బైబిల్లో ఉన్న మాట. యెహోషువ 24:15 ఒకసారి చూడండి తొందరగా. ఇప్పుడు చూడండి, చాలామంది మీరందరూ 100% మీరందరూ అన్యుల కుటుంబం చేసిన వాళ్ళే. మీరు ఎవరు పుట్టతో క్రైస్తవులు కాదు. కొంతమంది పిల్లలు, ఇప్పుడు మీ పిల్లలు పుట్టతో క్రైస్తవులు, మీ పిల్లలు. మిగతా మీరందరూ అన్యులే. మీరు యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు చాలామంది నిందించింటారు, దూషించింటారు. యేసుప్రభుని నమ్ముకుని తోడనే మనల్ని ఎవరు గౌరవించరు, ఏమంటారు, అవమానిస్తారు, హేళన చేస్తారు. కొంతమంది సహించుకోకుండా ఇడిచిపెట్టింటారు. మా వాళ్ళు తిడతారులే సార్, చర్చికి రాములే, మళ్ళీ వాళ్ళకి అన్నీ కావాలా. రోగం వస్తే యేసుప్రభు బాగు చేయాలా, ఇంట్లో కష్టాలు వస్తే యేసుప్రభు కావాలా. వాడు తిడతాడని వీడు చర్చికి రాడు. మా ఎత్తాళ్ళు ఏమో అనుకుంటారులే సార్, అందుకే వద్దులే సార్. మా మామ ఏమో అనుకుంటాడు, అందుకే రానిలే సార్. నువ్వేమనుకుంటున్నావు అది చాలా ప్రాముఖ్యం. ఎవడో ఏమనుకుంటాడని కాదు. ఇప్పుడు బజార్లో పోతూ ఉంటాం, పేడ తొక్కుతాం. వాడు కడుక్కోలేరు, కడుక్కోవా? ఎవడో అన్నాడని వాడు వచ్చి నీ కష్టాలు మోసుకుంటాడా, నీ బాధలు మోసుకుంటాడా, నీ శ్రమను మోసుకుంటాడా? ఎవడు మోసుకోడు, నేను కూడా మోసుకోను. నా పనేం ప్రార్థన చేస్తాను అంతే. నీ కష్టాలు, నీ బాధలు, నీ ఇబ్బందులు మోసుకున్నాడు యేసుప్రభు ఒక్కడే. ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. అంతే. నీకు కావాల్సింది ఏమి? ఇప్పుడు నీ కుటుంబానికి నీకు కావాల్సింది విశ్రాంతి, నెమ్మది కావాలి. డబ్బులున్నాయి, ధనము నీకుంటే, దరిద్రుడవైతే
ఇప్పుడు డబ్బులు ఉన్నాయనుకో అందరూ వస్తారు. మా చిన్నమ్మ, మా నాగరాజు, మా సురేష్, మా పదు, మా మంగమ్మ, మా గంగమ్మ, మాయమ్మ, మాయమ్మ, మాయమ్మ. అవి ఖాళీ అయిపోయినాయి అనుక. నాగరాజు తెలుసా? బుర్రాయిపల్లి. ఎవడు సార్ వాడు? అదే నాగరెడ్డి కొడుకు. తెలియదు సార్, మాది బుర్రాయిపల్లె. తెలియదు సార్. ఆడ కాటిగుడ్డం ఎరసామన్నాడు కదా. మా మామ కొడుకు సార్, దండి పనులు చేస్తాడు సార్, దుడ్లు దండిగుండా. అయిపోతే ఎవడో సార్ తెలియదు. డబ్బుంటే దారంట పోయి దాసరి కూడా బంద్ అయిపోతాడంట. వీళ్ళందరూ ఎవరో తెలుసా? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. ఇది కుటుంబమే, నేను చెప్పేది కుటుంబం గురించి చెప్తున్నాను. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచ్చిన తొందరగా. మీ కుటుంబం పట్ల నిలుచున్నట్టు మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని కాలము వరకు. ఇప్పుడు చెప్పండి, మనం చూస్తున్నటువంటి దినాలు ఎట్లున్నాయి? భలే ఆపదలు, కష్టాలు. 180 రూపాయలు కేజీ ఎల్లిపాయలు, 50 రూపాయలు టమాటా. బియ్యం ఎంత ఉంది ఇప్పుడు? 70-60. ఎందుకంటే నేను కొట్టలే, చాలా రోజులు వేపించుకుని అట్లా ఉండేది. ఎట్లా బ్రా బియ్యం ఎట్లున్నాయి? 1 రూపాయ 60, 65, 70 కూడా ఉన్నాయి. ఇంక వెళ్ళిపోతే 100 రూపాయలు అవుతుంది. నూనె ఎంత? అది పామాయిలా, వాటర్ వైట్, గోల్డ్, శనక్కాయ నూనె. కాలుగా తెచ్చి నెల వండుకుంటారు ఇప్పుడు. అప్పుడు డబ్బా తీసుకొచ్చి 2 నెలలు ఖాళీ చేస్తుండ్రి. ఇప్పుడు చాలా ఇండ్లలో వంటలు ఎట్లుంటాయంటే నీళ్ళు బలబల సారు. ఏమంటే నీళ్ళు సారు చేసినామయ్యా అంటారు. ఎందుకు? బ్యాడ్లు ఎంత నవ్వుతారు మీరు? లేదా? చాలా తక్కువ, 180 రూపాయలకి కేజీ అండి. మూటనా? 180కి మూట. 180, కేజీ 180. కేజీ 180. నానప్పుడు 2 రూపాయలు కేజీ ఉన్నప్పుడు ఎన్నింటిని అంతే. తర్వాత 20 రూపాయలు ఏమైండే, 30 కేజీ సంచి వస్తుండే. ఇప్పుడు మహాశ్రమలు చూస్తున్నారు లేదా మీరు? ఆ దినములలో ఆ కాలమందు నీ జనముల పక్షమందు నిలుచున్నట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలమందు. ఇప్పుడు చూసారా, ఇజ్రాయేల్ ఒక రాజ్యంగా కూడింది 48లో. ఇప్పుడు వాళ్ళందరూ ఒక దగ్గర చేరుతున్నారు. రోజు యుద్ధాలు ఇప్పుడు వాళ్ళకి. అప్పటి రాజుల కాలం యుద్ధాల కన్నా ఇప్పుడు ఘోరమైన యుద్ధాలు, బాంబులేసి. అప్పుడేమంటే యుద్ధ భూమిలో జరిగేది. మీరు చరిత్ర చదవండి, చరిత్రలో ఏమంటారు? యుద్ధానికి ఒక యుద్ధ భూమి నిర్ణయిస్తారు. ఆ యుద్ధంలో గెలిచిన వాడు మళ్ళీ ఆ దేశాన్ని పరిపాలిస్తాడు. అయితే ఊర్లోకి వచ్చి అప్పుడు యుద్ధాలు లేవు. ఇప్పుడు యుద్ధాలు ఏడ చేస్తారు తెలుసా? మనుషులు నివసించి ఇండ్ల మీద బాంబులు వేస్తూ ఉంటారు, స్కూళ్ళ మీద బాంబులు వేస్తున్నారు, హాస్పిటల్ మీద బాంబులు వేస్తున్నారు. యుద్ధాలు ఊర్లో జరుగుతున్నాయి, యుద్ధ భూమిలో జరగట్లేదు. ఇప్పుడు అది మనం చూస్తున్నాం, మన కాలంలో జరుగుతూ ఉన్నాయి. యుద్ధ భూమిలో యుద్ధాలు లేవు, కానీ యుద్ధాలు ఊర్లలో జరుగుతున్నాయి. తర్వాత దేంట్లో చెప్పండి. మీకు తెలుసా, ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఎలక్షన్ జరుగుతుంది. అదే వీడు నాకు ఓటు వేయడని అర్థమైందనుకో, వాడిని ఓట్లో నీ పేరు తీసేస్తాడు. నీ దగ్గర ఐడి కార్డు ఉంటుంది, నీ దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది, ఎలక్షన్ ఐడి ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ వాడి లిస్టులో నీ పేరు ఉండదు. ఇప్పుడు అది జరుగుతుండేది. ప్రజెంట్ సిచ్యువేషన్ మన భారతదేశంలో జరుగుతున్నది అదే. ఈ గవర్నమెంట్ వాడు గెలుస్తున్న ఓట్లన్నీ అవే. వీళ్ళు మాకు ఓట్లు వేయరని ఒక లిస్ట్ చేసేసేది, ఆ పేర్లన్నీ తొలగించి
కొత్త లిస్ట్ చేసేది వాడు ఏమంటాడు, మీ పేరు లేదు, మీ పేరు లేదు, మీ పేరు లేదు, మీ పేరు లేదు.